అందరికీ నమస్కారం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జూన్ నెల నుంచి ఖచ్చితంగా జరిగే 10 సంఘటనల గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. మరి ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఈ 2024వ సంవత్సరంలో జూన్ నెలలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఖచ్చితంగా ఈ 10 సంఘటనలు జరగబోతున్నాయి. ఆ సంఘటనలు ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. భయభ్రాంతులకు గురి చేసేటటువంటి అనేక అంశాలు కాలజ్ఞానం ప్రకారం రాబోయే రోజుల్లో జరగబోతున్నాయని చెప్తే మనకు ఖచ్చితంగా వణుకు పుట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. బ్రహ్మంగారు చెప్పిన విషయాల్లో చాలా విషయాలు ఇప్పటి వరకు జరుగుతూ వచ్చాయి. ఇక ఈ రోజు మనం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో మనకు తెలియని కొన్ని విషయాలను తెలుసుకోవడంతో పాటుగా బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం 2024 జూన్లో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి, బ్రహ్మంగారు అసలు ఏం చెప్పారు, కాలజ్ఞానంలో ఏం రాసింది, ఈ జూన్ నెలలో బ్రహ్మంగారు చెప్పినట్లు ఏం జరుగుతుంది, ఇలాంటి ఎన్నో విషయాల గురించి పూర్తిగా ఈ వీడియో ద్వారా చూసి మనం తెలుసుకుందాం. చాలా మంది స్వామీజీలు, మునులు, ఋషులు కాలజ్ఞానాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానానికి చాలా ప్రత్యేకత ఉంది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞాన ప్రకారం అనేక అంశాలు నిజమయ్యాయనే చెప్పాలి. ప్రపంచంలో నేటికి కూడా ఎక్కడ ఏ మూల ఎలాంటి వైపరీత్యం ఎదురైనా కూడా, ఎలాంటి సంఘటన జరిగినా, ఎలాంటి అద్భుతం జరిగినా, లేదు ఎలాంటి వింత జరిగినా, కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగినా సరే వాటి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఖచ్చితంగా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అనేది ఈ విషయం గురించి ఉంటుంది అని చెప్పి నమ్మకం ఉంది. అయితే ఇప్పటి వరకు జరిగిన అంశాలతో పాటు బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం 2024 జూన్లో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి అనే విషయం గురించి చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. బ్రహ్మంగారి గురించి కొంత తెలుసుకుని మనం సంఘటనల గురించి తెలుసుకుందాం. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 17వ శతాబ్దంలో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త, సాక్షాత్ దైవ స్వరూపుడు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి. ఈయన పుట్టుక విషయానికి వస్తే తీర్థయాత్రలు చేస్తున్న విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులు పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబలకు కాశీపట్టణంలో జన్మించటం జరిగింది. కర్ణాటక రాష్ట్రంలో స్కందగిరి పర్వత సానువుల్లో స్థితమైన పాపాగ్ని మఠ అధిపతులు వీరభోజాచార్య, వీర పాపాంబల వద్ద శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పెరిగారు. కడప జిల్లాలోని కందిమల్లాయపల్లిలో చాలా కాలం ఆయన యొక్క నివాసం జరిగింది. సజీవ సమాధి నిష్టను కూడా అక్కడే పొందారు. వీరబ్రహ్మం వలన ప్రసిద్ధి పొందటం చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలంలో బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి పొందింది. కాకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు కదా అంటూ ఇప్పటికీ చాలా వరకు గుర్తు తెచ్చుకుంటూనే ఉంటాం. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ కూడా పొల్లు పోకుండా ఇప్పటి వరకు జరిగాయి, జరుగుతూ వస్తున్నాయి కూడా. క్రీస్తు శకం 1608లో బ్రహ్మంగారు అవతరించి భవిష్యత్తులో జరగబోయేటటువంటి విపత్తుల గురించి ముందుగానే చెప్పారు. తండ్రి కన్ను మూసిన తర్వాత బ్రహ్మంగారి తల్లి అనుమతితో పరబ్రహ్మను చేరుకునేందుకు ధ్యానం ఒక మార్గమని చెప్పి ఇంటిని వదిలి వెళ్లిపోయారు. అలా వెళ్లిపోయిన బ్రహ్మంగారు ఒకరోజు రాత్రి అచ్చమ్మగారి ఇంటి దగ్గర నిద్రించారు. మరుసటి రోజు ఉదయం ఎవరు నీవు అని చెప్పి అచ్చమామ్మగారు అడగగా, బ్రతుకు తెరువు కోసం వచ్చాను, ఏదైనా పనుంటే చెప్పండమ్మా అన్నారు బ్రహ్మంగారు. అప్పుడు అచ్చమ్మ తన దగ్గరున్న గోవుల్ని తోలుకు వెళ్లమని బ్రహ్మంగారికి చెప్పింది. అలా గోవుల కాపరిగా మారారు బ్రహ్మంగారు. తాటి చెట్టు ఆకులని కోసుకుని అక్కడుండే కొండ గుహల్లో కాలజ్ఞానాన్ని రాయడం మొదలు పెట్టారు. ఆయన తీసుకెళ్లిన గోవులు గిరిలోంచి బయటికి రాకుండా ఒక పెద్ద గిరి గీసి గోవులన్నీ అందులోనే ఉండేలా చూసి ఆ తర్వాత ఆయన కొండస్థానముల్లోకి వెళ్లి కాలజ్ఞానాన్ని రాసేవారు. ఆయన తిరిగి మరల వచ్చే వరకు గోవులు ఒక్కటి కూడా ఆ గీత దాటి బయటకు వచ్చేవి కాదు. బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే చాలా విషయాలని ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరచడం జరిగింది. ఆయన రాసినటువంటి కాలజ్ఞానాన్ని ఒకచోట పాతిపెట్టడం జరిగింది. అక్కడ ఒక చింత చెట్టు మొలిచింది. అలా ఎందుకు పాతిపెట్టారో ఎవరికీ తెలియదు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన నిజాలేంటి, కాశీలోని దేవాలయం 40 రోజుల పాటు పాడుపడుతుందని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే 1910 నుంచి 12 వరకు తీవ్రంగా వరదలు రావడంతో, కలరా వ్యాపించడంతో కాశీని సందర్శించేందుకు భక్తులు ఎవరూ వెళ్లలేదు. నీళ్లతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారని ఆయన చెప్పడం జరిగింది. మనం కరెంటు బల్బులు వాడుతున్నాం కదా, అదే అది. ఎద్దులు లేకుండా బండ్లు నడిపిస్తారని చెప్పారు. మనం ఎన్నో వెహికల్స్ నడుపుతూ ఉన్నాం. ఇక వీధి బొమ్మలు రంగు పూసుకుని రాజ్యమేలుతారన్నారు. అంటే సినిమా యాక్టర్లు ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చారు, రాణిస్తున్నారు. రాచరికాలు, రాజుల రాజ్యాలు కూలిపోతాయి, ప్రభుత్వాలు ఏర్పడతాయని చెప్పారు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని చెప్పారు.
దీని అర్థం ప్రపంచవ్యాప్తంగా చాలా జనాభా పెరుగుతోంది, రావణ కష్టం కల్లోలాలు రేగి దేశం అల్లకల్లోల పరుస్తాయని చెప్పారు. రావణ రాజ్యం అంటే శ్రీలంకలో అనేక తీవ్రవాద ప్రాబల్యం వల్ల ఏర్పడినటువంటి అనేక నష్టాలు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు శ్రీలంక కూడా చాలా కష్టాల్లోనే ఉందని చెప్పాలి. ఇక పొట్టివాడు గట్టివాడు ఒకడు దేశాన్ని పరిపాలిస్తాడని చెప్పారు. లాల్ బహదూర్ శాస్త్రి మన యొక్క దేశాన్ని పరిపాలించినటువంటి పొట్టిగా ఉండేటటువంటి ప్రధానమంత్రి. మరి అలాంటి ఆయన్ని చూసుకుంటే ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పింది నిజమని చెప్పి అనుకోవచ్చు. అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని చెప్పారు. ఇలాంటి వార్తలను మనం ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాం. విన్న ప్రతిసారి ఈ విషయాన్ని బ్రహ్మంగారు ముందే చెప్పారు కదా అని అనుకుంటూనే ఉన్నాం. ఇకపోతే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2024 జూన్లో జరగబోయే అంశాల విషయానికి వస్తే 2024లో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని, హత్యలకి దారితీస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు. అలాగే అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు. దీంతో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది. 2024 నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన కాలజ్ఞానంలో చెప్పారు బ్రహ్మంగారు. ఇకపోతే అన్ని రకాల పండ్లు రసరహితంగా తయారవుతాయని, సైంటిస్టులు ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా బొబ్బలు లేస్తాయని, నెత్తురు కక్కుతూ రోగాల బారిన పడి జనాలు కన్నుమూస్తారని, మృగాలు కూడా ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఈ జూన్ మాసంలో ఆయన చెప్పిన వాటిల్లో జరిగిన కొన్ని విషయాల్ని చూద్దాం. ఆయన ఎప్పుడో చెప్పారు వేప చెట్టుకి మామిడికాయలు కాస్తాయని. రీసెంట్ డేస్ లో ఒక వీడియో చాలా వైరల్ అయింది. అదేంటంటే ఒక వేప చెట్టుకి మామిడి కొమ్మ చక్కగా అతుక్కుని పెరిగింది. దాని నుంచి మామిడికాయలు కూడా కాసాయి. చాలా మంది అది వీడియోని తీసి సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన చాలా విషయాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా జరిగాయని చెప్పాలి. తిరుపతి వరదలొచ్చి మునిగిపోతుందని చెప్పారు. అది కూడా జరిగింది. ఇప్పుడు వేప చెట్టుకి మామిడికాయలు కాసాయి. చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయని చెప్పారు. ఇది కూడా ఎక్కడో జరిగిందన్న మాట ఈ మధ్య కాలంలో విన్నాం. అలాగే ఆయన కాలజ్ఞానంలో మరొక విషయాన్ని కూడా చెప్పారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ధరణిలో వికారి సంవత్సరంబున తెలుగు రాష్ట్రమున మార్పులొచ్చేనయ్యా, చంద్రదోషము నాడు వీడేనయ్యా, రాజన్న రాజ్యంబు వచ్చేనయ్యా, తప్పదు నా మాట నమ్మండయా అంటూ ఆయన చెప్పిన ఆ మాట వికారి నామ సంవత్సరంలో రాజన్న రాజ్యం అంటూ ప్రస్తుతం ఆంధ్రదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం ఏర్పడటం జరిగింది. ఇది ఆయన తన కాలజ్ఞానంలో చెప్పిన విషయమే. ఇది ముందే ఆయన ఎలా గ్రహించారు అంటే ఆయనకు భగవంతుడిచ్చినటువంటి ఆశీర్వచనం. ఇక అదే విధంగా కాలజ్ఞానంలో జరగబోయే అంశాల గురించి, ముఖ్యంగా 2024 నుంచి ఎప్పుడైనా సరే ఏ క్షణంలోనైనా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న అంశాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను అంటుకుంటుందని, జలప్రళయం ఏర్పడి భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని, దీని కారణంగా నాగార్జున సాగర్ డ్యాం బీటలు పడితే ఎలాంటి విపత్తు జరిగి కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే కొన్ని సంవత్సరాల తరువాత గంగానది కాశీలో కనిపించకుండా పోతుందని చెప్పారు. అలాగే గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి ప్రాణాలు వెళ్లడం జరుగుతుందని బ్రహ్మంగారు ముందే ఊహించి చెప్పారు. కృష్ణానది మధ్యలో బంగారు రథం పుడుతుందని, అది చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని బ్రహ్మంగారు చెప్పడం జరిగింది. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది, పగలు మళ్లీ లేచి నిలబడుతుంది. 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. ఆకాశం ప్రళయానికి సూచనగా మారుతుంది. అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కలియుగం అంతం కాబోతోందని గ్రహించాలి. ఈ విధంగా కలియుగం గురించి బ్రహ్మంగారు ఆనాడే కాలజ్ఞానం ద్వారా చెప్పారు. ఇలా బ్రహ్మంగారు 2024లో జూన్ మాసంలో జరిగేటటువంటి విషయాల గురించి చెప్పినట్లుగానే ఇప్పుడు మనం వేప చెట్టుకు కాసిన మామిడికాయల గురించి చూసాం. రేపు రాబోయే ఎన్నికల ఫలితాలలో కూడా మనం మరి అదే కనుక జరిగితే ఖచ్చితంగా ఆయన చెప్పిన అన్ని విషయాలు జరుగుతూ వచ్చాయి, ఇక ముందు జరగాల్సినవి జరుగుతాయని చెప్పి తెలుసుకోవచ్చు. రేపు రాబోయేటటువంటి ఫలితాలలో కూడా బ్రహ్మంగారు చెప్పినటువంటి విషయాన్ని చూస్తామేమో, వేచి చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.